హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప వావ్స్ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను, మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అయితే మీ తన షేర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి అప్పం అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఎప్పటి నుంచో ట్రై చేద్దామని ఇప్పటికైతే కుదిరింది. అలానే మీ దగ్గర కూడా షేర్ చేసుకుంటున్నా. చాలా సింపుల్. మా సైడ్ అయితే మాకు వికారాబాద్ డిస్టిక్, ఇది వచ్చేసి వరంగల్ సైడ్ బాగా ఎక్కువ చేస్తారనుకుంటా. మా సైడ్ అయితే అసలు ఇది తెలియదు. ఇది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. చూసి మీరు కూడా ట్రై చేయండి. సంక్రాంతి వస్తుంది, ముగ్గులు వచ్చిన వాళ్ళు అయితే ఏ ముగ్గు వేయాలని ప్లానింగ్లో ఉంటారు. ముగ్గులు రాని వాళ్ళు అయితే ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి నేను బియ్యం పిండి తీసుకున్నా. బియ్యం పిండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి మిక్సీ పెట్టి నేను వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేంపుకొని పొట్టు తీసేసుకొని అయితే వేసుకుంటున్నా. తర్వాత కరివేపాకు, ఇందులో వచ్చేసి కొత్తిమీర వేసేసుకోవాలి. అసలు టేస్ట్ ఎలా ఉంటాయి అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ కూడా వేసేసుకొని సింపుల్ మనం వాటర్ వేసి మంచిగా రొట్టె పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. మనం ఉప్పు తునుకలు కూడా చేస్తాం కదా, మా సైడ్ అయితే ఉప్పు తునుకలు అంటాం. ఉప్పు తునుకలు కూడా వేస్తాం. లైట్గా కొద్దిగా పసుపు వేసుకోండి, వేసుకోండి. లేకపోతే లేదు, నేనైతే ఇక్కడ పసుపు వేసుకుంటున్నా కొంచెం కలర్ కోసం, లేదంటే వైట్గా వస్తాయి కదా. ఇట్లా మంచిగా నీట్గా నీళ్ళు పోస్తూ మనం రొట్టెపిండి ఎలా ఉందో అలా కలుపుకొని, ఎలా ఉంటుందో ఏమని ఫస్ట్ టైం కదనేసి నేనైతే పిండి చాలా తక్కువ తీసుకున్నా. అలానే ఇందులోని పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. నేను అలానే వేసుకున్నా. కొద్దిగా 1 అవర్ అలా నానబెట్టి వేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకోండి. అలా ముద్ద తీసుకొని, గిన్నె అనేది మందపాటిగా ఉండాలి. ఆ మందపాటి గిన్నెలో వేసుకుంటే మనం ఇది స్లో మంట కింద టైం కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇది స్టవ్ పైన ఉడకబెట్టుకునేదాన్ని. అలా కొద్దిగా రొట్టె పిండి లాగా తీసేసుకొని, ఇది మందపాటి గిన్నె తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ మొత్తం ఇలా రాసి, మనం సేమ్ రొట్టెలాగా చేయితోటి ఇలా నొక్కాలన్నమాట. చేయితోటి రొట్టెని ఎలా నొక్కుతామో అలా నొక్కేసి నీట్గా మొత్తం రుద్దుకోవాలి ప్లేట్కి మొత్తం. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా మనకి అప్పం అనేది వచ్చేస్తుంది అన్నమాట, సర్వపిండి. ఇది నీట్గా ఇలా అనుకోవాలి. టైం కూడా కొంచెం స్టవ్ మీద టైం ఎక్కువే పడుతుంది. తర్వాత హోల్స్ పెట్టాలి. అన్ని చోట్లకి ఆయిల్ స్ప్రెడ్ అవ్వడానికి అనుకుంటా ఈ హోల్స్. ఇలా హోల్స్ పెట్టేసి మనం స్టవ్ పైన పెట్టి సాల్ట్ కూడా దీనిపైన అయితే ఒక గిన్నె అయితే పెట్టాలి. కొంచెం టైం ప్రాసెస్ కాబట్టి 2 గిన్నెలు ఉంటే బాగా. మళ్ళీ ఈ గిన్నెలో నుంచి మనం ఈ అప్పం తీసినప్పుడు ఆ గిన్నె చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అదే గిన్నెలో మళ్ళీ మనము ఇలా నొక్కడానికి రాదు కాబట్టి 2 గిన్నెలు ఉంటే, ఈ గిన్నె పెట్టిన తర్వాత ఈ గిన్నెలోని అప్పం కాలితే మనం సైడ్కి తీసుకొని తర్వాత ఇంకో గిన్నె పెట్టాలి. అంతలోపు ఈ గిన్నె చల్లగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో అప్పం కూడా ఇలా చేసేసుకోవాలి. అప్పటిదప్పుడే ఫ్రెష్. ఇవైతే 2 డేస్ అయితే ఉంటాయంట. 2 డేస్ వరకు ఉంటాయంట, ఎక్కువ ఉండవు. నా ఉద్దేశం ఏంటంటే అప్పుడప్పుడే వేడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్. సాస్తో అయితే తింటుండ్రు. నచ్చితే ఒక చిన్న లైక్, మరి బాయ్, సబ్స్క్రైబ్.